హాయ్ ఫ్రెండ్స్, నిన్న కూలీ మూవీ అయితే చూడడం జరిగింది ఫ్రెండ్స్. కూలీ మూవీ మాత్రం అందులో నాగార్జున మాత్రం బీభత్సంగా ఉన్నాడు. అమెరికాను ఉపేంద్రతో రజనీకాంత్ స్టైల్ మేడం సూపర్ ఉన్నది. కూలీ సినిమా అంతా ఒక రేంజ్లో ఉన్నది. ఇప్పటికి 300 కోట్లు కలెక్షన్ అయిందంటే ఈరోజుకి గ్రాస్ కలెక్షన్స్ ఇండియా మొత్తం ఆల్ వరల్డ్. రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే కేకగా ఉన్నారు. వాళ్ళు థియేటర్లో సపాట్లో కేకలు గోల. ఎందుకంటే ఈ సినిమాని ఒక అనుకున్నట్లేదు. నాగార్జున అయితే ఒక హీరో కంటే అప్పుడు మేము చిన్నప్పుడు శిశీంద్ర సినిమాని ఒకటి చూసినాం. శిశీంద్ర సినిమాలో ఉన్నట్టు ఆ హెయిర్ స్టైలు పొడపొడది, ఆ కటింగ్, 6 ప్యాక్. అరే 68 ఇయర్స్లో 6 ప్యాక్ ఏంది అసలు అర్థం కాదు. ఆయన ఒక మన్మధుడు అంటే ఇప్పుడు నా మన్మధుడిలాగే ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి, ఇది చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి. కూలీ మూవ్ అంటే ఒక కూలీ, ఆయన నెంబర్ వచ్చి 2852, కూలీ నెంబర్ 2852. అందులో శృతి హాసన్ కూతురు యాక్ట్ చేసింది, బాగా చేసింది ఆమె. ఎక్కువ శాతం ఏంటంటే ఒక సముద్రంలో షిప్ వెళ్తుంది, ఆ షిప్ కోసం అనమాట. వాళ్ళందరూ నౌకలో తీసుకెళ్తారు కూలీలని. వాళ్ళందరికీ ఆ బ్లడ్ అంటే స్మగ్లింగ్ అనమాట, గూడ్స్, బంగారము, డ్రగ్స్, వాచీలు, దీనికి అన్నిటికీ అడ్డు నాగార్జున ఎట్లా చేస్తాడంటే ఆయన మనుషుల్ని చంపేయడానికి చాలామందికి ఆ గుండెలు కూడా బయట దేశానికి ఆర్ట్స్ సప్లై చేస్తారు ఆ సినిమాలో. దాన్ని బట్టి సినిమా మొత్తం ఏంటంటే బాగా కథ నడిచింది. అందులో లాస్ట్లో అమెరికాను తర్వాత ఉపేంద్ర వస్తారు, సపోర్టింగ్ క్యారెక్టర్ సూపర్ ఉన్నాయి. సినిమాలో పాటలు అంటే పూజ హెగ్డే తొలగొడిసింది ఆ పాట. ఇంకా చెప్పాలంటే ఇంకా రజనీకాంత్ స్టైలు. ఒక్క బీడీ తీస్తాడు రజనీకాంత్, దానికి ఉపేంద్ర అమెరికాను వాళ్ళందరూ నాకు బీడీ కట్టించని చెప్తాడు ఉపేంద్ర. ఈ సినిమా మాత్రం ఏ రేంజ్లో చెప్పుకున్నా అయితే ఒకసారి చూడాలి. అప్పుడెప్పుడు మేము భాష, ముత్తు, అరుణాచలం ఆ సినిమాలు, నరసింహ సినిమాలు చూసినాం. ఆ తర్వాత మళ్ళీ రజనీకాంత్ మన జైలర్ సినిమా తర్వాత ఈ సినిమా అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. కూలీ సినిమా అందరూ చూడండి. ఎందుకంటే ఇది ఒక్కటి రివ్యూగా చాలామంది చూడాల్సి ఉంది. ఇంక సినిమా ఇండియా మొత్తం కదా, ఆయనకి జపాన్లో ప్రతి దేశంలో ఉన్నారు ఫ్యాన్స్. రజనీకాంత్ అంటే ఇంకొక రకంగా ఉంటుంది కదా. సూపర్గా ఉంది సినిమా ఫ్రెండ్స్, చూడండి, సూపర్.